నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా ఏప్రిల్ నెలలో ఒక 2 రాజకీయ వేదికలు ఏర్పడబోతా ఉన్నాయి. ప్రధానంగా కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి జాగృతి పార్టీగా మారబోతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. సో అదే తరుణంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు మాదిగ మహాశక్తి అనేటువంటి ఒక వేదికను తయారు చేయబోతా ఉన్నారు. సో ఆ వేదిక ఎందుకు తయారు చేస్తా ఉన్నారు? ఆ వేదిక వెనుక ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? రైట్ నౌ ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాదిగ మహాశక్తి యొక్క మరి ఎందుకు స్టార్ట్ చేయబోతున్నటువంటి ఆ స్టోరీని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే తమ్ముడు. సో మొత్తం సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్గా ఇవాళ తెలంగాణ పాలిటిక్స్లో మోత్కుపల్లి నరసింహ గారు కనబడతా ఉన్నారు. ఓవైపు కల్వకుంట్ల కవిత పార్టీ ప్రచారం జరుగుతూ ఉంటే, మరోవైపు ఏప్రిల్ 5వ తారీఖున మోత్కుపల్లి ఒక జెండా ఆవిష్కరణ చేయబోతా ఉన్నారు. అది మాదిగ మహాశక్తి అనే పేరుతోటి లాంచ్ కాబోతుందని ఒక చర్చ జరుగుతుంది. కరెక్ట్. అసలు ఏంటి ఈ పేరేంటి, ఎందుకు ఈ జెండా ఆవిష్కరణ ఏంటి, అసలు భవిష్యత్ కార్యాచరణ ఏంటి? వాస్తవంగా పాలకులు మంచోళ్ళు అయితే ఇవాళ ఇది పెట్టాల్సిన అవసరం లేదు. పాలకులు వ్యవస్థాపరమైనటువంటి మనుషులు కాకుండా పోవటం వల్లనే వాళ్ళ రాజకీయం కోసం బలైతున్న వ్యవస్థను గమనించటం లేదు. కారణం ఏంటంటే పరిపాలించేవాడికి పరిపక్వత లేకపోవటమే దీనికి కారణం. ఇప్పుడు ఇందిరాగాంధీకి ఉన్నది నిజం, లేకపోతే రాహుల్ గాంధీకి, సోనియా గాంధీ గారికి అందరికీ న్యాయం చేయాలనే కోరిక వాళ్ళకున్న అమలు చేసే వాళ్ళు మరి సరి అయిన పద్ధతిలో లేకపోవటం వల్ల కూడా ఈ సమస్యలు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఇకపోతే గతంలో ఎన్టీ రామారావు గారు 83లో మాలా మాదిగలందరినీ కూడా ఈక్వలైజ్ చేసి సీట్లు ఇచ్చే దాంట్లో కానీ, పార్లమెంట్ సీట్లు కానీ, అసెంబ్లీ సీట్లు కానీ, ఏ సీట్లు అయినా కానీ మరి ఈక్వల్గా పంపిణీ చేసి గౌరవించినటువంటి సందర్భం ఎన్టీ రామారావు గారి కాలంలో జరిగింది. దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో మంచి పార్టీ, నిజంగా చెప్పాలంటే బ్యాంకులు జాతీయకరణం చేసి భూ సంస్కరణలు తీసుకొచ్చి ఎన్నో దళిత వర్గాలకు సంబంధించినటువంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు. అంతకుముందు లోన్స్ ఎక్కడ ఉన్నాయి సార్? బ్యాంకులు జాతీయకరణ చేసినాకనే లోన్లు పేదవాడి దగ్గర దాకా డబ్బులు వచ్చినాయి. విషయం ఏంటంటే పరిపాలన వాళ్ళేమో ఢిల్లీలో ఉంటారు, ఇక్కడ తెలంగాణలో ఏం జరుగుతుందో వాళ్ళకేం తెలియదు. కాబట్టి దీన్ని మిస్యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. లాంగ్ టైం నుంచి కూడా అదే జరుగుతుంది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కాబట్టి ఇవాళ మా పరిస్థితికి వచ్చేటప్పటికి అసలు తెలంగాణ వచ్చినాక ఏదో జరుగుతుందని బలైపోయారు చాలామంది. మా వర్గాల వాళ్ళు, పేద వర్గాల వాళ్ళు ఎవరైనా సరే బలైపోయారు. మరి అటువంటి 1200 మంది బలై వచ్చినటువంటి తెలంగాణలో మాదిగలకు, దళిత వర్గానికి ఏమొరిగింది అంటే ఏమీ లేదు. ముఖ్యంగా మాదిగలం మేము తీవ్రంగా బలైపోతున్నాం. మమ్మల్ని గమనించిన నాదుల్ని ఓట్లు వేయించుకుంటున్నారు, లెక్కలేనితనంగా చూస్తున్నారు. ఓట్లు వేయించుకుంటున్నారు, మమ్మల్ని బిచ్చగాలలాగా మాట్లాడుతున్నారు. మాదిగ జాతిని ఒక బిచ్చగాలలాగా మాట్లాడుతున్నారు తప్ప మాకు గౌరవం లేదు, మర్యాద లేదు. ఒక మాట చెప్పాలంటే రిజర్వేషన్, అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషను అందరికీ, కానీ కొందరికే ఇవాళ దక్కుతున్నాయి. ఇది మంచి పద్ధతి కాదని నా ఉద్దేశం. ముఖ్యంగా మా మాదిగలకు సంబంధించినంత వరకు మాకు తెలంగాణ వచ్చినాక ముఖ్యంగా చూడండి, 3 పార్లమెంట్ సీట్లు ఉంటే ఒక్క సీటు కూడా మాకు ఇవ్వలేదు. ఓకే. ఇప్పుడు చట్టసభలలో కులాలు పోతేనే కదా వాళ్ళ సమస్యలు వాళ్ళు మాట్లాడుకునేదే కదా అంబేద్కర్ ఆలోచించిన విధానం. కానీ మరి కేవలం మా మాలా సోదరులకే ఇస్తున్నారు తప్ప మాకు ఇవ్వటం లేదు. దాని ఉద్దేశం ఏంటి? ఇప్పుడు 3 సీట్లలో 3 సీట్ల ఒకటే కులానికి ఇస్తే మాదిగలు ఏమైపోవాలి? ఈ రాష్ట్రంలో 70 లక్షల మంది ఉన్నటువంటి మాదిగలను చిన్న చూపు చూడటమే కదా, అవమానపరచటమే కదా. ఇవి సీట్ ఇవ్వలేదంటే దాని అర్థం ఏంటి సార్? పార్లమెంట్లో ఒక్కడు కూడా మా వాళ్ళు లేడు, లోకసభలో ఒక్కడు లేడు, రాజ్యసభలో కూడా ఒక్కడు లేడు. ఇదెంత అన్యాయం. అసెంబ్లీకి వచ్చేటప్పటికి కూడా మా వర్గాలకి సరి అయినటువంటి ప్రాతినిధ్యం లేదు. 3, 4 సీట్లు ఇస్తున్నారు. దాంట్లో మంత్రి పదవులు కూడా మాకు ఒక్కసారి ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. ఏదో కొట్లాడంగా మొన్న కూడా మా లక్ష్మణ్కి ఇచ్చారు. నేను అనేది ఏంటంటే అసలు ఓట్లు మాయి కదా. కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదట ఓటుకు నిలబడి ఓటేసేటోడు మాదిగోడు. మరి ఎందుకు మీకు దయలేదు? ఇప్పుడు మీకు ఎందుకు, ఒక్క నిమిషం, మీకు ఎందుకు దయలేదు పాలకులకు? ఎందుకు మా వర్గాన్ని మీరు చిన్నచూపు చూస్తున్నారు? మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కానీ నీతిలో మేము గొప్పోళ్ళం, నిజాయితీలో మేము గొప్పోళ్ళం, సర్వీస్ చేసే దాంట్లో మేము గొప్పోళ్ళం. ఇలా 30 ఏళ్ళు ఎమ్మెల్యే చేశాను. నా ఆస్తులు చూడండి, నా ప్రేమ నా ప్రజల దగ్గర చూడండి, మిగతా వాళ్ళకి చూడండి. ఎందుకు చెప్తున్నా అంటే నేను
మేము బతికేదే నీతి కోసం, ప్రజల కోసం. మా ప్రజాప్రతినిధులు కూడా మర్యాదతో ఉండేటువంటి నాయకులు. నేను ఉన్నమాట చెప్తున్నా. కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే మా జాతిని తొక్కేస్తున్నారు, తొక్కేశారు. ఇక ముందట జరగనీయకూడదని నా ఉద్దేశం. నాకు 70 ఏళ్ళు వచ్చినాయి, నేను 6 సార్లు గెలిచాను. మీరు చూస్తున్నారు కదా, ఎదిగిన నాయకులు మా సర్వే సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మోస్ట్ నాయకుడు. ఆయనకు సీటే లేదు, అటు పార్లమెంట్లో లేదు, ఇటు అసెంబ్లీలో లేదు. నేను సీనియర్ మోస్ట్ 6 సార్లు గెలిచాను. 6 సార్లు కూడా గెలిచినోడికి టికెట్ ఇవ్వకపోవడం అంటే ఈ రాష్ట్ర నాయకత్వం మరి ఏ విధంగా ముఖం పెట్టుకొని తిరుగుతున్నారో నాకు తెలియదు. ఇప్పుడు మోత్కుపల్లి నరసింహ గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారా? కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా నేను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని రాబోయే కాలంలో కూడా మళ్ళీ గెలవాలంటే మోత్కుపల్లి మాట వినాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.